మంచిది. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యము. ఆ పట్టణపు వాడు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారి దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యూట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. భూమియు నిస్సారముగా ఉండదు అనిను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ ఎలీషా గారు తన యొక్క జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కార్యము, ఆ కార్యాన్ని మనము ఈ రాత్రి వేళ ధ్యానం చేద్దాం. ఆ పట్టణపు వారు, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని. ఎటువంటి పట్టణం అంటది? రమ్యమైన పట్టణం. విజయవాడ పట్టణం రమ్యమైనది. సింగినర్, పాయకపురం ప్రాంతాలు జన భరితమైన పట్టణాలు. వ్యాపారం జరిగే పట్టణాలు. ఆ ప్రాంతమంతా దేవుని స్తుతించే ప్రాంతమే. ఆ ప్రాంతమంతా అనేకమైన రమ్యమైన ప్రదేశాలు కలిగిన ప్రాంతమే. కానీ ఈనాడు ఏమైపోయిందంటే నీళ్ళు వచ్చేసినాయి. దాంట్లో నీళ్ళు రావడం వల్ల ఏమైపోయిందంటే అది అండి నివాసయోగ్యంగా లేదు, నిష్ప్రయోజనంగా మారిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. ఏంటి నీళ్ళు? ఏ నీళ్ళు రావడం వల్ల మన జీవితాలు పాడైపోతున్నాయి అంటే, రాత్రివేళ యోహాను గారు అంటారు పద్మాసు దీపంలో రాస్తా, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వాక్యం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన ఎడల మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయను ఉద్దేశించున్నాను. నేను విసర్జిస్తున్నాను నిన్ను. నేను పట్టించుకోను. నీ మీదకి ఉగ్రత వచ్చినప్పుడు నేను జోక్యం చేసుకోను. ఎందుకని? నీరేమైపోయింది? చెడ్డగా ఉండిపోయింది. ఎందుకని? ఉంటే లోకంలో ఉండట్లేదు, ఉంటే దేవుళ్ళో ఉండట్లేదు. నిలువెచ్చని స్థితి, వేషధారణ స్థితి. పైకి భక్తి పరులుగా కనిపిస్తున్నాం కానీ దేవుని యొక్క శక్తిని గ్రహించలేని స్థితి. తిరుగుబాటు స్వభావం, వ్యభిచారం, కపటం, మోసం. మనుష్యుడు ఏ నీళ్ళతో నింపబడి ఉన్నాడంటే ఆ నులివెచ్చని నీళ్ళతో నింపబడి ఉన్నాడు కనుక వెచ్చని అయిన ఉదక స్నానము దేవుని యొక్క వాక్యము చేత కడగబడట్లా. ఏమండి? 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాసేపు దేవుడు అంటున్నాడు, కాసేపు లోకం అంటున్నాడు. అక్కడ వీళ్ళే ఉంటున్నారు, ఇక్కడ వీళ్ళే ఉంటున్నారు. ఏమండి? నులివెచ్చని స్థితి, వేషధారణ స్థితి. క్రిస్మస్ రాగానే క్రిస్మస్ వారం ముందే బట్టలు కొనేసుకొని, ఏమండి, వారం ముందే స్టార్లు ఇంటి ముందు కట్టేసి, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడి నామాన్ని మేము గణపరుస్తాం అని గొప్పగా దేవుణ్ణి సువార్తను ప్రకటించేవారే ఈరోజు స్టేటస్లు ఏం పెట్టారు? ఏమండి? దేవుడు కానిదాన్ని నువ్వు దేవుడికి పూజిస్తున్నావు. దేవుడు కానిదాన్ని అనేకులకు ప్రకటిస్తున్నావు. రాత్రివేళ వేషధారణ జీవితాన్ని ఆయన సహించలేకపోతున్నాడు. ఆ నీళ్లు మంచివి కాదయ్యా. పట్టణం రమ్యమైనది కానీ అందులో నీళ్లు మంచివి లేవు. వేషధారణ నీళ్ళు వచ్చేసినాయి. వేశ్యలకైనా ఆయన రాజ్యంలో ప్రవేశం ఉంది కానీ వేషధారులకి ఆయన సహించడు. అస్సలకి ఆయన సహించడు.
రాత్రి వేళ పట్టణం మీదకి ఎందుకు ఉగ్రత వచ్చిందంటే సహించలేకపోతున్నాడు ప్రభు, భరించలేకపోతున్నాడు ప్రభు. కనుక ఆ ప్రాంతాన్ని, ఆ నీటిని ఏ విధంగా మార్చేశాడంటే నిష్ప్రయోజకమైన నీళ్లుగా. మంచివి కాదయ్యా ఈ నీళ్లు. ఏమైనా ఏం చేస్తున్నాయి నీళ్లు? మీ జీవితం మీద ఏమొచ్చినాయి? వరద వచ్చేస్తుందండి మా మీదకి. నిన్నటి దాకా ఉపయోగకరంగా ఉన్న నీరు ఈనాడు ఎక్కువైపోయి మా మా జీవితాల మీదకి వచ్చేసినాయి, మా కుటుంబాల మీదకి వచ్చేసి మమ్మల్ని ముంచేస్తున్నాయి, నిష్ప్రయోజనకరంగా మార్చేసింది మా భూమిని. ఇక్కడ భూమి ఏ విధంగా అయిపోయిందంట? నిష్ప్రయోజనకరంగా అయిపోయిందయ్యా. భూమి నిస్సారంగా అయిపోయింది ప్రభువా, నిస్సారమైనది అయిపోయినాయి అని ప్రవక్త చెప్పుకుంటున్నారు ఎలీషాతో. నిన్నటిదాకా అక్కడే ప్రభువా మేము ఉన్నాం, ఆ నీటిని తీసుకున్నాం. ఆ నీరు ప్రవహిస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఈనాడు ఆ నీరు మాకు ప్రయోజనకరంగా లేవు, ఆ నీరు మంచిగా లేవు ఈరోజు. దేనికని అంటే వేషధరణ జీవితం మనిషికి వచ్చేసింది. కనుకనే ఎలీషా గారు అంటున్నారు, అయ్యా అప్పుడు ఎలీషా గారు అంటున్నాడు, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురండి అయ్యా. భూమి నిస్సారం అయిపోయిందయ్యా. నిలవడానికి అక్కడ అవకాశం లేదు, పడుకోవడానికి అక్కడ అవకాశం లేదు, నివాసానికి అక్కడ అవకాశం లేదు. అక్కడ నుంచొని తిందామంటే శవాల వాసన, గబ్బు. అక్కడ నెమ్మది అనేది ఎవరికీ లేదు, నెమ్మది లేదు అక్కడ, నెమ్మది లేదు. వెళ్ళిన వారందరూ ఎట్లా బయటపడాలి ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి ఎట్లాగా బయటకు వచ్చేసేయాలి అని అక్కడ వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. భూమి నిస్సత్వం అయిపోయింది, ప్రయోజనం లేని వ్యక్తిగా, ప్రయోజనం లేని ప్రాంతంగా ప్రాంతం మారిపోయింది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. కొత్త పాత్ర ఏంటి? కొత్త పాత్ర చదవండి, ఇందాకలా చదివిన మాట 17వ వాక్యం 3:17లో, నా నోట నుండి నిన్ను ఉమ్మి వేయని ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనావృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువులేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి తెల్లని వస్త్రములను నీకు బుద్ధి చెబుతున్నాను. నేను ప్రేమించి వారందరిని గద్దించి, అక్కడ ఏముందంటే గద్దింపు ఉంది. ఏమండి? గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి నువ్వేం చేయాలంటే మారు మనసు పొందు. కొత్త పాత్ర దేనికి సూచన అంటే మారు మనసు. కొత్త మనసు కలగాలి ప్రజలకు. దేని చేత? ధనం ఉంది, నేను వచ్చి 3 స్టేర్లు 4 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నాను, మాకు హోదా ఉంది, అంతస్తు ఉంది అని విర్రవీగే వారు అందరు విర్రను. ఏమండి? ఈ ఉగ్రత ఏం చేస్తుందంటే భయాన్ని కలగజేస్తున్నాము. దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఒక్క రోజులోనే పరిస్థితులు అనేది అతలాకుతలం అయిపోయినాయి. నిన్నటిదాకా అందరికి పంచిన వాళ్ళు ఈరోజు ఆకలి కొరకు ఎదురు చూసిన వాళ్ళే. నిన్నటిదాకా ఇష్టానుసారంగా నీటి కొరకు పరుగులు తీసేవారు, చనిపోయారు. అంటే తాగడానికి నీళ్ళు లేక, కరెంట్ లేక అంధకారం అయిపోయింది జీవితం. ఏం కోరుకుంటున్నావు ప్రభువా మా నుండి? దేనికని మాకు ఈ స్థితినిచ్చావు? దేనికని ఈ ఉగ్రతను మా మీదకు అనుమతించావు అంటే ప్రభు మాట్లాడుతున్న మాట, కొత్త మనసు నీకు కావాలని, మారు మనసు నీకు కావాలని, నువ్వు అందుకనే ఆసక్తి కలిగి నువ్వేం చేస్తావంటే మారు మనసు పొందుము. నువ్వు మారు మనసు పొందయ్యా. నువ్వు దౌర్భాగ్యుడు అని నువ్వు ఎరగట్లేదు, నువ్వు దరిద్రుడు అని నువ్వు ఎరగట్లేదు, నీకు లేని దాని గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. నేను ధనవంతుణ్ణి, ధనావృద్ధి చేసుకున్నాను, నాకేంటి కొదువా అని విర్రవీగుతున్నావు నువ్వు. రాత్రి వేళ గర్వం దేవుడు సహించలేడు. ప్రభువుని కాక వేరొకరిని అనుసరించిన వారికి అనేకమైన శ్రమలు విస్తరిస్తాయి. ఆయన్ని కాకుండా మనం ఎవరిని అనుసరించినా మన జీవితాలు కూడా అంతే. ఈ రాత్రి వేళ మనల్ని మనం గర్వించుకోకూడదు ఎప్పుడు కూడా. మనకిచ్చిన దేవుడిచ్చిన తలాంతుని బట్టి, మనకిచ్చిన సౌఖ్యాన్ని బట్టి, మనకిచ్చిన సుఖాలను బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన ధనాన్ని బట్టి
మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుష్ని బట్టి, మనకిచ్చిన అవకాశాలను బట్టి మనం ఎప్పుడు కూడా గర్వం అనేది చూపించకూడదు. దేవుడు ఇచ్చాడండి మాకు, ప్రభు కలగజేశాడు మాకు, ప్రభు ద్వారానే మాకు ఇదంతా పొందుకున్నాం అని దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి. కానీ మనలో మట్టుకి మేము సంపాదించుకున్నాం అనే ఆలోచన ఇప్పుడు కూడా మనకు రాకూడదు. జ్ఞానం ఇచ్చేది ఆయనే, ఆయుష్నిచ్చేది ఆయనే, ఆరోగ్యాన్ని కలగజేసేది ఆయనే, సమస్తాన్ని ఆయన ఇచ్చిందే. నాడు లోకం మీద విగ్రహారాధన పెరిగిపోయి దేవుడు అంటే ఎవరో ఎరగక తిరుగుబాటు స్వభావం ఎక్కువైపోయింది. అందుకనే ప్రభు అలనాడు జలప్రలయాన్ని ఇచ్చాడు, అంత సమస్తాన్ని తీసివేశాడు. అలనాడు నోవాహుతో నిబంధన చేశాడు. దేనికని? నోవాహు బయటికి రాగానే ఏమండి, అమ్మయ్యా నన్ను ఒక్కడిని బతికించావు ప్రభువా, ఓ నేను గ్రేట్ అనుకోవాలా. నన్ను బ్రతికించిన దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఇంపైన బలిని అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క బలిని బట్టి, నోవాహుని బట్టి ప్రభు అన్నాడు, ఇంకా మీదట నేను అన్నాడు కూడా ఇటువంటి చేయట్లే. కానీ చిన్న చిన్న వాటికి అనుమతిస్తున్నాడు ప్రభు. ఎందుకని? మనుషుల్లో మార్పు రావాలని, మనుషుల్లో మారు మనసు రావాలని. మనిషిలో మారు మనసు లేదు, మనిషిలో మారు మనసు లేదు. ఏ మనసు ఉంది? కులం అనే భేదం ఉంది. మాది గొప్ప కులం అండి, మాది మేము గొప్పవాళ్ళం, మేము గొప్పవాళ్ళం. ఈనాడు ఏమైపోయాడు గొప్పోడు కూడా అంటే భేదాలు తీసుకొచ్చిన బోటుని చూసి, అయ్యా నన్ను ఎక్కించుకెళ్ళు, నన్ను ఎక్కించుకెళ్ళు, నా ప్రాణాన్ని కాపాడు అని ఆర్తనాదాలు పెట్టారు. అంటే కులం భేదం ఇప్పుడు లేదే, కుల భేదం ఇప్పుడు లేదే అండి. పేదోడిని నేను గొప్పోడిని, నేను ధనుకుని, మా ఇంటికి మీరు ఎందుకు వచ్చి అంటలేదే. ఏమిస్తావయ్యా? ఆకలేస్తుంది, కొద్దిగా పెట్టు, ఒక పొట్లం ఇవ్వు, ఒక అట్టిగా ఇవ్వు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు, మంచినీళ్ళు బాటిల్ ఇవ్వు, 1/2 లీటర్ అయినా పర్లేదు కొంచెం ఇవ్వయ్యా, ఒక చిన్న పాల ప్యాకెట్ ఇవ్వయ్యా, చిన్న పెరుగు ప్యాకెట్ ఇవ్వయ్యా. ఎంత దయనీయమైన పరిస్థితి అయిపోయింది ఏమండి, ఎంత దయనీయమైన పరిస్థితి. దేనికని? నీళ్లు మంచిగా లేకపోవడం వల్ల, నీరు మంచిగా లేకపోవడం వల్ల, నీరు నీ మీద విస్తారంగా ప్రవహించడం వలన, ఓ నీటి యొక్క విలువ నువ్వు తెలుసుకోవడం వలన, ఓ నిర్లక్ష్యము నిద్రమొత్తు నీలోకి రావడం వలన, మారు మనసు నువ్వు పొందకపోవడం వలన. రాత్రి వేళ అంటున్నాడు ప్రభు, ఎలీషాతో అలనాడు అన్న ప్రభు ఈనాడు మనతో అంటున్నాడు, ఓ క్రొత్త మనస్సు నీకు రావాలి, కొత్త పాత్రను తీసుకురండి అండి, అందులో ఉప్పు వేయండి. ఏంటి ఆ ఉప్పు? ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే నిబంధనకు సాదృశ్యంగా ఉంది. నిబంధనకు సాదృశ్యం. మన క్రైస్తవ జీవితంలో నిబంధన మనకు లేకపోతే మన క్రైస్తవ ఆత్మీయ జీవితం కొనసాగదు. మనకు దేవుడిచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానం నా దేవుడిచ్చాడు కనుక ఈ వాగ్దానాన్ని పట్టుకుని నా జీవితాన్ని కొనసాగిస్తాను. ఇది ఒక నిబంధన. నా ప్రభు నన్ను రక్షించుకున్నాడు కనుక దేవుని కొరకు ప్రతి వారము, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటాను, దేవునికి కనపడతాను. ఇది నిబంధన. దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రత్యేకమైన పాత్రగా, ఓ పనిముట్టుగా నేను ఉపయోగపడతాను. ఇది ఒక నిబంధన. నిబంధన మనకు కావాలి. దేనికని? ప్రభు ఉగ్రతకు అవకాశం ఇచ్చాడంటే నిబంధనను మర్చిపోయారు, దేవుని ఆరాధనను మర్చిపోయారు, దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు, దేవుడు చూపించే కనికరాన్ని మర్చిపోయారు. ఆయన లేకపోయినా సరే మేము బాగానే ఉంటాం అనుకుంటున్నారు జనాలు. రమ్యమైన పట్టణం, జనభరితమైన పట్టణం అల్లాడిపోతుంది నాడు. దేనికైనా అల్లాడిపోతుందంటే దేనికైనా అల్లాడిపోతుంది. మారు మనసు లేక, కొత్త పాత్ర లేక, ఒక నిబంధన తీసుకోకుండా, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం వల్ల. రాత్రి వేళ ఒక నిబంధన మనం తీసుకోవాలి. ఓ ప్రార్థనా పరులంగా మేము ఉంటామండి, ఉపవాస ప్రార్థన చేస్తామండి, సంఘ ఆరాధనలో పాల్గొంటామండి, ఆన్లైన్ ప్రేయర్లో మేము పాల్గొంటామండి, మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక్క నెలలో ఒక్క పావు గంట అయినా సరే మా చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వారి కొరకు మేము మొరపెడతాం. ఒక నిబంధన మనకు లేదు. ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తే మన జీవితాల మీదకి ఏమొస్తుందంటే ఉగ్రత వస్తుంది. నిర్లక్ష్యంగా మనం జీవిస్తూ ఉంటే నిర్లక్ష్యం అంటే ప్రాణాలను చేస్తుంది. నిర్లక్ష్యంగా వెళ్తే ఏం చేస్తుంది? ఫుడ్ ప్యాకెట్లు పంచడానికి వెళ్ళారు, జనాలు ఉన్న దగ్గర ఉండకుండా ఎవడో బయటికి వెళ్ళిపోయాడంట. ఏమండి, గోతులో పడిపోయాడు. ఎవరిని రక్షించడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. నిర్లక్ష్యం. నాకేమైంది, నేను యవనస్తుని, నాకు బలం ఉంది, నాకేమైంది, నేను హైట్ ఉన్నా, నాకేమైంది,
నిర్లక్ష్యం అనేది మనకు రాకూడదు. ప్రమాదం మన చుట్టూతో పొంచి ఉంది. సాతాను గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు. ఈనాడు ఆ యొక్క వరదల్లో, ఆ యొక్క ప్రమాదాల్లో ఎంత మంది మరణించారో అండి. పాపం చక్కగా ఉంది, స్థిరపడ్డాం ఇక్కడ అనుకున్నారు. చిన్న నిర్లక్ష్యం ఏమండి, హెచ్చరికల్ని తక్కువగా తీసుకొని ఉగ్రత పాలైపోతున్నాం. ఎన్ని మార్లు హెచ్చరించాడో నోవహు. తను వాడగట్టేంత సమయము తన బంధుమిత్రుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్ళని, అయ్యా ప్రభు ఒక ఉగ్రత పంపిస్తాడంట, అయ్యా ఒక ఉగ్రత వస్తుందంట, జాగ్రత్త, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మారు మనసు పొందండి, దేవుని యొద్దకు రండి, ఓ పశ్చాత్తాపడండి, ఎన్ని మాటలు చెప్పుంటాడో. నిర్లక్ష్యం వారి జీవితాలన్నింటిని పతనం చేసింది. అంతా అయిపోయి కీలు పూసేసిన తర్వాత, ఓ తలుపులు పోతున్నారు, ఓ పెద్దనా తలుపుది, బాబాయ్ తలుపుది, నువ్వు చెప్పితే మేము వినలేదయ్యా, నువ్వు ఏడిస్తే మేము వినలేదు, నువ్వు మొరపెడితే మేము వినలేదు, నువ్వు గద్దించినా మేము వినలేదు, ఇంకా అవకాశం లేదు. దేవుడు పూసేశాడు బయట, దేవుడు తాళం వేసాడు బయట, దేవుడు అనుమతి ఇచ్చేశాడు మన మీదకి ఉగ్రత. ఓ అతలాకుతలం చేసేస్తుంది మన జీవితాన్ని. ఓ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నిన్నదాకా సంతోషంగా గడిపిన పరిస్థితులు ఈనాడు కనుమరుగైపోయింది. ఈనాడు లేదు. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి. ధనం ఉన్న ఉపయోగం ఏముంది? చెరకో లక్ష వస్తున్న ఉపయోగం ఉంది తల్లిదండ్రులు ఇద్దరు పోగొట్టుకున్న తర్వాత. ఇల్లంతా నాశనం. రాత్రి వేళ ఏమండి, మన జీవితాల్లో వాడిపోకముందే ప్రభు కొరకు ఉపయోగపడడం మనం నేర్చుకోవాలి. ఒక నిబంధన మనం చేసుకోవాలి. ఎలీషా అంటున్నాడు, తీసుకురండి అయ్యా, ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఓ నేను సెలవిచ్చిందేమనగా, నేను ప్రార్థన చేస్తే, నేను మాట్లాడితే, నేను ప్రవచిస్తే అన్నట్లు అక్కడ ఎలీషా అండి, యెహోవా సెలవిచ్చిందేమనగా, దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్కు నిన్ను బలపరుస్తుంది. ప్రభు మనల్ని ఆదరిస్తాడు. ఆయనకు తప్ప ఈ లోకంలో మనుషులందరూ మనుషులే. నరపుత్రుడా అంటాడు ఆయన అందరిని కూడా. ప్రతి ఒక్కరు మనుషులమే, ఎవరు గొప్ప వాళ్ళం కాదు. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఎందుకనంట, కొత్త మనస్సు అంటే మారు మనసు వచ్చిన తర్వాత, ఆ మారు మనసు వచ్చిన తర్వాత ఒక నిబంధన తీసుకున్న తర్వాత, ఆ నీటి వద్ద దగ్గర అది వేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక దీని వలన ఇక మరణము కలగదుక, దాంట్లోని విషయాన్ని అంతా విరిచివేస్తాను. ఓ ఎంతవరకు కావాలో, ఏది మీకు ప్రయోజనమో, ఏది మీకు ఉపయోగమో అదే ఉంచుతాను, అదే మీకు ఇస్తాను. రాత్రి వేళ ప్రభు దగ్గర మనం ఒడంబడికి పడి దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన మనం చేసినప్పుడు అనేకుల యొక్క జీవితాలు బాగుపడతాయి. అయ్యా ఎందుకని ఈ యొక్క ఉగ్రతను మా మీదకి అనుమతించావయ్యా, ఎందుకని ఈ యొక్క ప్రళయాన్ని మా మీదకి ఇచ్చామయ్యా. ఓ అనేక కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి, అనేక కుటుంబాలు మరలా పునాది నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఏమండి, వారి జీవితాలను మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. ఎంత ఖర్చు, ఎంత పేదరికంలోకి మళ్ళీ వెళ్ళిపోయాము, ఎంత ధనం, ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం, నిర్లక్ష్యం యొక్క ఖరీదు అంత ఉంది. ఈనాడు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఆయన దొంగ వలె వచ్చేదని అన్నాడు. కనుక మనం మారు మనసు మనకు చాలా ప్రాముఖ్యం. సిద్ధపడి ఉండాలి. ప్రభువా ఈనాడు నువ్వు తీసుకెళ్ళిన ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా, ఎక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తానయ్యా అని అటువంటి సిద్ధపాటు మనకు కావాలి, మారు మనసు మనకు కావాలి. బాప్తిస్మ అనుభవంలో మనం వెళ్ళాలి. ఓ బాప్తిస్మ లేకుండా ఓ దేవుని సన్నిధిలోకి మనం ఎంత కాలం వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రయాసపడినా నిష్ప్రయోజనం అదంతా కూడా. దేవుని సన్నిధిలోకి మనం వస్తున్నామంటే దేవునితో ఒక ఒడంబడిక, ఒక నిబంధన తీసుకోవాలి. ఎలీషా ఆ యొక్క
కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ నీటి ఊట దగ్గర వేసాడు. ఆ నీటి ఊట దగ్గర వేసాడు. ఈనాడు నీటిలో మనం బాప్తిసం పొందాలి. ఆ నీరు, మన యొక్క హృదయం అనే నీరు ప్రయోజనకరంగా మనం మార్చుకోవాలి, ఉపయోగకరంగా మనం మార్చుకోవాలి. ఈనాడు మన మీదకి శ్రమ ఇస్తున్నాడు ప్రభు, శోధన ఇస్తున్నాడు ప్రభు. అనేకమైన అలజడులు మన జీవితంలో జరుగుతున్నాయి, అసమాధానకరమైన స్థితిలో వస్తున్నాయి, కన్నీరు వస్తున్నాయి. దేనికంటే మన నిర్లక్ష్యాన్ని బట్టే. యోనా నిర్లక్ష్యం ఏమైపోయిందండి? తుఫాను వచ్చేసింది. ఆ తుఫాన్లో ఏం చేయాలో తెలియట్లే యోనాకి. బయటకు వచ్చాడు. ఇది నా వలనేనండి. నీ వలన ఏంటి బాబు? ఏం చేసావు నువ్వు? ప్రభు నిన్నువే వెళ్ళమంటే ఈ తర్షీషు వాడెక్కానండి. చెప్పిన పని చేయకుండా, దేవుడు చెప్పిన పని, దేవుడితో నిబంధన తీసుకొని, దేవుని యొక్క వాక్కు తీసుకొని, దేవుని చెప్పిన పని చేయకుండా నా ఇష్ట ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా నేను ఈ పని చేశాను కాబట్టే వచ్చిందండి ఇది. మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా? నన్ను ఎత్తి దాంట్లో పడేసేయండి, నన్ను పడేసేయండి అయ్యా, నన్ను పడేసేయండి. నాడు మనం కూడా ఏదైతే దేవునికి ఆయాస్కరం ఉందో అవి పడవేయాలి సముద్రంలో, అవి పడవేయాలి లోకంలో, అవి విడిచిపెట్టాలి. అప్పుడు మన స్థితి బాగుంటుంది. మారు మనసు పొందకుండా నుండి, రక్షణ లేకుండా మనం దేవుని వద్దకు వెళ్ళడం అసాధ్యం. నాడు మారు మనసు మనకు కావాలి. దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభువా, మా జీవితాలు నీ కొరకైనా ఆయన. ఒకవేళ కీడు చేసిన ఆయన మేలుగా దాన్ని మారుస్తాడు. అనేకమైన కుటుంబాలు, దేవుని భక్తి చేసిన కుటుంబాలు ఉన్నాయి. అందులో వారందరి మీదకి ఎందుకు వచ్చిందంటే మేలుకరంగా మారుస్తాడు ప్రభు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రభు, దీవెనకరంగా మారుస్తాడు ప్రభు. కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు ఆయన చేస్తాడు ప్రభు. ప్రతిదీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రభు. ఒక చీకటి కలిగి ప్రాంతంలో దేవుడు వెలుగుగా దిగి వస్తాడు. వారి జీవితాలను ఆదరిస్తాడు, నెమ్మదిస్తాడు. మళ్ళీ ఎప్పుడంటే నిబంధన, ప్రభుత్వం చేసుకున్న నిబంధన స్థిరపడినప్పుడు. ఆయన నమ్మదగిన వాడు. పౌలు అంటాడు కదా, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కాపాడతాడు. దేనికని కాపాడతాడంటే మారు మనసు అనుభవంలో మనం ఉన్నాం కనుక, మారు మనసు అనుభవంలోకి మనం వెళ్తున్నాం కనుక, దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాం కనుక. అయ్యా, శ్రమ కలుగుట మాకు మేలాయను, శ్రమ కలుగుట నాకు మేలాయను. రాత్రి వేళ మన జీవితంలో వచ్చిన శ్రమ, శోధన, కన్నీరు, ఆకలి, ఇదంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటే మేలుకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మేలుకరంగా, దీవెనకరంగా ఆయన మారుస్తాడు. కీడు వెనకాల మేలు చేసే దేవుడు. యోబు జీవితంలో వచ్చిన కీడు వెనకాల 200 ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు. ఆ ప్రాంతాలన్నింటినీ దర్శించి మరలా 200 మేలు కలగజేయునుగాక. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మట్టిని నేను స్వర్ణము కానయ్యా. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కానయ్యా. నలగగొడుతూనే ఉంటివి నన్ను శిల్పకారుడా, తాలుకొనుటకు మంటిని నేను మతిని కాదయ్యా. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కానయ్యా. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కానయ్యా. లోకములో
ప్రతి పరీక్షకు ముగింపు కలదు. ఆత్మీయతలో శ్రమల పరీక్షకు కుదింపు లేదా? లోకములో ప్రతి పరీక్షకు ముగింపు కలదు. ఆత్మీయతలో శ్రమల పరీక్షకు కుదింపు లేదా? పరికించి చూడవా కాలేడు నన్ను స్వర్ణకారుడా, పరికించి చూడవా కాలేడు నన్ను స్వర్ణకారుడా. కరుణించి తీయవా కొలిమి నుండి యేసునాథుడా, కరుణించి తీయవా కొలిమి నుండి యేసునాథుడా. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కానయ్యా. శిలకు సైతము ఏదో నాటికి విడుదల ఉంది, బ్రతుకు ముగిసేదాకా ఎప్పటికీ నాకు నెమ్మది లేదా? శిలకు సైతము ఏదో నాటికి విడుదల ఉంది, బ్రతుకు ముగిసేదాకా ఎప్పటికీ మాకు నెమ్మది లేదా? గమనించి చూడవా నలిగిన నన్ను శిల్పకారుడా, గమనించి చూడవా నలిగిన నన్ను శిల్పకారుడా. దయ ఉంచి ఆపవా దెబ్బలు మాపై దయాహృదయుడా, దయ ఉంచి ఆపవా దెబ్బలు మాపై దయాహృదయుడా. పుటము వేస్తూనే ఉంటివి మమ్ము స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా. నలుగగొడుతూనే ఉంటివి నన్ను శిల్పకారుడా, తాలుకొనుటకు మనిషిని నేను రాతిని కాదయ్యా. పుటము వేస్తూనే ఉంటివి మమ్ము స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా. ప్రభుకి మన పరిస్థితి తెలిసిన దేవుడు. నీ ఇంట్లో ఉన్న శ్రమ, మా ఇంట్లో ఉన్న శ్రమ, అక్కడ అల్లాడుతున్న వారి యొక్క శ్రమ ఆయన చూసి నవ్వుకునే దేవుడు కాదు. ఆయన మనకన్నా ఎక్కువగా బాధపడే దేవుడు. దేవుడు ఎక్కడున్నాడండి అని అనేవాళ్ళు ఎవరంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, భక్తిహీనులు. ఏమండి, దేవుడు లేడని వారు అనుకుంటారు, కానీ ఆ కీడు వెనకాల దేవుడు ఒక మేలు జరిగిస్తాడు వారికి. ఆ ప్రళయం వెనకాల దేవుడు ఒక గొప్ప శక్తిని విడుదల చేస్తాడు. లోకం మీదకి వచ్చిన తెగుళ్ళు, గత సంవత్సరాల్లో కరోనా తెగులు, ఈనాడు వరదల తెగులు, తెగులన్నింటినీ దేవుడు ఆపు చేసి మన జీవితాల్లో వారి జీవితాల్లో నెమ్మది కలగచేయనుగాక, సమాధానము కలగచేయనుగాక. వారు పోగొట్టుకున్న వారి అంటే రెండంతల ఆశీర్వాదం వారి కుటుంబాలకు కలిగించునుగాక, వారికి గొప్ప ఆదరణ కలిగించునుగాక, వారి గొప్ప నెమ్మది కలిగించునుగాక, వారి కుటుంబాల క్షేమాన్ని మరలా దేవుడు అనుగ్రహించునుగాక, పూర్వపు స్థితిని కలగచేయునుగాక. ప్రార్థన చేస్తాం వారి కొరకు, వారి కుటుంబాల కొరకు మనందరం ప్రార్థన చేద్దాం ఈ రాత్రి వేళ. నిజమే నాయన, నీళ్లు మంచివి కాదు నాయన. వరదల ద్వారా మా కుటుంబాలని అతను కుతలం చేస్తున్నాయ్యా.